అంటే రాష్ట్రంలో మాలమాది పంచాయతీ పడ్డట్లు అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా దగ్గరుండి అది పరిష్కారం చేస్తున్నాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇక్కడ బిల్లు పాస్ చేసేసి తోలిస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మాట మీద ఉన్నాడా లేదా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్ట శ్రీనివాసరెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో భారీ ఎత్తున మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మాదిగలకు మద్దతుగా. అంటే ఇక్కడ ఏం చర్చ జరిగింది ఇక్కడ మందకృష్ణతోటి మీకు? ఏదైనా మేము కోరుకుంటున్నది కూడా ఏంటంటే పేద వర్గాల పక్షాన పోరాడుతున్న ప్రతి సంఘాలకే కానీ, ప్రతి ప్రజా సంఘాలకే కానీ, కుల సంఘాలకే కానీ మేము ఎప్పుడు నైతికంగా మద్దతు ఉండం. అదేవిధంగా మా రెడ్లలోని పేదల విషయంలో కూడా సంక్షేమ విషయంలో కానీ రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం మేము పోరాడుతున్నప్పుడు కూడా వారు మద్దతు కోరడం జరిగింది. వారు కూడా అన్ని వేళలా మాకు మద్దతు ప్రకటించడం జరిగింది. ఆ కృతజ్ఞతగానే ఈరోజు మేము వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్న న్యాయమైన పోరాటానికి, ధర్మబద్ధమైన పోరాటానికి ధర్మంగా మేము కూడా వాళ్ళకి అండగా ఉండాల్సింది కాబట్టి సో మేము కూడా వారికి ఈ ఎస్సీ వర్గీకరణ పోరాటంలో వారికి మద్దతుగా నిలవడానికి మేము ముందుకు రావడం జరిగింది. అంటే ఇక్కడ గతంలో మాలలగీడ ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో సింహ గర్జనని భారీ ఎత్తున పెద్ద ప్రోగ్రాం చేశారు. అంటే అందరూ మాకు మద్దతు తెలపాలి, అంటే మేము ఊర్లల్లా కలిసిమెలిసి ఉంటాము, మాదిగలు మాలలు అనేది భేదం లేకుండానే ఉంటాము కాబట్టి మీరు మద్దతు తెలపాలి అన్నారు. మరి అప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎందుకు మద్దతు తెలపలేకపోయింది? ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వారు కూడా గౌరవించి సామరస్యంగా పరిష్కరించుకుంటే ఈ సమస్య ఉండేది పోదు కదా. సో వాళ్ళు కూడా ఏమంటున్నారు, మేము ఫలాలు పొందలేకపోయినాము, అధికంగా ఫలాలు మాలలు పొందిరు కాబట్టి వర్గీకరణ చేసి మాలోని ఇంకా దాదాపు 58 ఉపకులాలనే వాళ్ళకు కూడా ఆ ఫలాలు అందాలి కాబట్టి ఆ వర్గీకరణ చేస్తేనే మాకు అంబేద్కర్ గారు ప్రసాదించిన ఈ రిజర్వేషన్లు మాకు అభివృద్ధిలోకి వస్తామని వాళ్ళు ఆ వాదనతోటే వీళ్ళు వర్గీకరణ కోరుతున్నారు. తప్పకుండా మాల సామాజిక వర్గంలో కూడా వాళ్ళ పేదరికంలో కూడా ఏమైనా అంశాలు ఉంటే తప్పకుండా వారికి మద్దతు ఇస్తాం. వాళ్ళకు కూడా తప్పకుండా మద్దతు ఇస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 7 తారీఖు నాడు ఇక్కడ 1000 గొంతుకలు 1,00,000 డప్పులు అని చెప్పేసి మాదిగలు పిలుపునిచ్చారు. ఆ ప్రోగ్రాం చేస్తున్నారు. అంటే ఈ తెలంగాణలోని యావత్ సమాజం వాళ్ళ వైపు ఉంది అని చెప్పేసి మాదిగలు అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు అక్కడ మద్దతు చేస్తూ మరి మీ తరపున ఎలాంటి సాయం చేయబోతున్నారు మాదిగలకు? తప్పకుండా ఇది ఒక సాంస్కృతిక విప్లవం, సామాజిక ఉద్యమం. తప్పకుండా ముందు నుంచి గ్రామీణ ప్రాంతంలో మాదిగలు, రెడ్లు వ్యవసాయ వృత్తిలో అనుబంధంగా ఉన్నవాళ్ళు. సో ప్రతి కార్యక్రమంలో, మంచి చెడు కార్యక్రమంలో వారు మాకు అండదండగా ఉన్నవారు, మేము కూడా వారికి అండదండంగా ఉన్నవాళ్ళం. తప్పకుండా ఏదైతే సమాజంలో చేయాల్సిన అంశాల సాయం ఏదైతే ఉంటుందో తప్పకుండా ఆ సాయంతో మేము మా రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా పిలుపునిస్తాం. వారికి నైతికంగా మద్దతు ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము పిలుపునిస్తాం. చివరిగా అంటే ఇక్కడ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయన. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన వెంటనే ఇక్కడి నుంచే బిల్లు పాస్ చేసి మొదటి రాష్ట్రం ఈ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంటుంది అన్నాడు. మరి 5 నెలలు అయిపోయింది. ఇక్కడ ఏమన్నా అది ఇంప్లిమెంట్ జరిగినట్లు మీరు అనుకుంటున్నారా? ప్రభుత్వ పరంగా వారు సుప్రీంకోర్టు తీర్పు రాగానే వారే స్వాగతించారు, వారే అది అమలు చేస్తామని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేబీ రాజకీయ కారణాలు ఏదైనా ఉండొచ్చు, ఎందుకంటే అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఉండొచ్చు, కానీ బట్ పోరాటానికి మాత్రం తలోదగ్గవలసి వస్తుంది. మనం తెలంగాణ పోరాటం చూసినాం, అనేక సామాజిక ఉద్యమాల పోరాటాలను చూసినాం. న్యాయపరమైన పోరాటంలో కూడా విజయం సాధించిన తర్వాత దాన్ని మాత్రం అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది, ఆమె ఇచ్చిన నాయకత్వం మీద ఉంటుంది. తప్పకుండా సబండ వర్గాలు కూడా అవి ఆశిస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాదిగ సామాజిక వర్గానికి అండగా ఉంటారని, అదేవిధంగా మాల సామాజిక వర్గంలో సమస్యలను కూడా ఇరు వర్గాలను కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించడానికి కూడా ముఖ్యమంత్రికి అవకాశం ఉంటుంది కాబట్టి వారు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరిస్తారని కూడా ఆశిస్తున్నాం. ఇది పరిస్థితి. అంటే అన్నదమ్ముల కొట్లాట లాంటిది ఇది, మాల మాదిగ కొట్లాట. అంటే దీన్ని ముఖ్యమంత్రి దీన్ని కేర్గా తీసుకొని పరిష్కార దశగా వీళ్ళకు బాటలు చూపించాలని చెప్పేసి ఆయన కోరుకోవడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.